ఓం శాంతి. మురళీ డేట్ 19/6/2020. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు నింద, స్తుతి, మానం, అపమానం, సుఖము, దుఃఖము అన్నీ సహించాలి. మీరు సుఖపడే రోజులు సమీపానికి వస్తున్నాయి. ప్రశ్న: తండ్రి తన బ్రాహ్మణ పిల్లలకు ఏ హెచ్చరిక చేస్తున్నారు అని ప్రశ్న. జవాబు: పిల్లలారా, తండ్రిపై ఎప్పుడూ అలగరాదు. ఒక్కవేళ తండ్రిపై అలిగితే మీకు లభించే సద్గతిపై కూడా అలిగినట్లు, అనగా వంచితులైపోతారు. తండ్రి వార్నింగ్ ఇస్తున్నారు. అలిగే వారికి చాలా కఠినమైన శిక్షలు లభిస్తాయి. పరస్పరములో కానీ లేక బ్రాహ్మణిపై కానీ అలిగినట్లయితే పుష్పాలుగా అవుతూ అవుతూ ముళ్ళుగా అయిపోతారు. అందుకే చాలా చాలా హెచ్చరికగా ఉండండి. పాట: ధీరేజ్ ధర్ మనవా, ధైర్యము వహించు మనసా. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు పాట విన్నారు. పిల్లలైన మీ జన్మ జన్మల దుఃఖాలేవైతే ఉన్నాయో అవన్నీ దూరమైపోవాలి. ఈ పాటలోని చరణము విన్నారు కదా. అంటే ఇప్పుడు మన దుఃఖ పాత్ర పూర్తయి సుఖ పాత్ర ప్రారంభమవుతుందని మీకు తెలుసు. ఎవరైతే పూర్తిగా తెలుసుకోలేదో వారు ఏదో ఒక విషయంలో చిక్కుకుని తప్పకుండా దుఃఖిస్తూనే ఉంటారు. ఇక్కడ బాబా వద్దకు వచ్చిన ఏదో ఒక దుఃఖము అనుభవం అవుతుంది. బాబా తెలుసుకోగలరు. చాలామంది పిల్లలకు కష్టము కలుగుతూ ఉండవచ్చని అర్థము చేసుకోగలరు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కువ రద్దీగా ఉంటుంది. వర్షము కురుస్తుంది. అప్పుడప్పుడు తుఫాన్లు కూడా వస్తాయి. కానీ సత్యమైన భక్తులు భగవంతుని వద్దకు వెళుతున్నాము, ఏ పరీక్షలైనా రాని వెళ్ళే తీరుతాము, పర్వాలేదని అంటారు. భగవంతుని దర్శనానికి వెళుతున్నామని భావించే యాత్రలకు వెళతారు. మనుషులకు అనేక మంది భగవంతులు ఉన్నారు. కావున ఎవరైతే దృఢంగా ఉంటారో వారు పర్వాలేదని, మంచి కార్యములో సదా విఘ్నులు వస్తూనే ఉంటాయని అంటారు. యాత్ర నుండి వాపస్ వెళ్ళరు. కొందరు వాపస్ కూడా వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు విఘ్నాలు వస్తాయి, అప్పుడప్పుడు రావు. బాబా చెప్తున్నారు, పిల్లలారా, ఇది కూడా మీ యాత్ర. మేము బేహద్ తండ్రి వద్దకు వెళుతున్నామని మీరు చెప్తారు. ఆ తండ్రే అందరి దుఃఖమును హరించేవారని నిశ్చయం ఉంది. ఈ రోజుల్లో మధుబనంలో ఎంతో రద్దీ ఉందో చూడండి. బాబాకు చింత నడుస్తూ ఉంటుంది.
అనేక మందికి కష్టము కలుగుతూ ఉండవచ్చు. నేలపై పడుకోవలసి వస్తుంది. నేలపై పడుకోబెట్టాలని బాబా ఎప్పుడూ అనుకోరు. కానీ డ్రామా అనుసారం ఎక్కువ మంది వచ్చేశారు. కల్ప క్రితము కూడా ఇలాగే జరిగింది, మళ్ళీ జరుగుతుంది. ఇందులో ఎవ్వరూ దుఃఖపడరాదు. చదువుకునే వారిలో కొందరు రాజులుగా అవ్వవచ్చు, కొందరు సేవకులుగా కూడా అవ్వవచ్చని మీకు తెలుసు. కొందరికి ఉన్నతమైన పదవి, కొందరికి తక్కువ పదవి లభిస్తుంది. తప్పకుండా సుఖము ఉంటుంది. కొందరు పిల్లలు చాలా కచ్చగా ఉన్నారని, కొద్దిగా కూడా సహించలేరని కూడా బాబాకు తెలుసు. వారికి ఏమైనా కష్టము కలిగితే మేము అనవసరంగా వచ్చామని అంటారు, లేక మమ్మలను బ్రాహ్మణి బలవంతంగా తీసుకువచ్చిందని అంటారు. బ్రాహ్మణి మమ్మలను అనవసరంగా చిక్కులలో పడేసిందని అనేవారు కూడా ఉంటారు. వారికి విశ్వవిద్యాలయములోకి వచ్చామని పూర్తి నమ్మకము, గుర్తింపు ఉండదు. ఈ సమయంలోని చదువు ద్వారా భవిష్యత్తులో కొందరు రాజులవుతారు, కొందరు దాసులుగా అవుతారు. ఇక్కడి ధనవంతులు పేదలకు మరియు అక్కడి ధనవంతులు పేదలకు రాత్రింపవలంతా తేడా ఉంటుంది. ఇక్కడి ధనవంతులు దుఃఖిలే, పేదవారు కూడా దుఃఖిలే. అక్కడ ఇరువురు సుఖంగానే ఉంటారు. ఇది పతిత వికారి ప్రపంచం. ఎవరి వద్దనైనా చాలా ధనం ఉంటే బాబా తెలిపిస్తున్నారు, ఈ ధనము సంపద అంతా మట్టి పాలవుతుంది. ఈ శరీరము కూడా సమాప్తమైపోతుంది. ఆత్మ మట్టిలో కలవదు. బిర్లా వంటి వారు ఎంతో పెద్ద పెద్ద ధనవంతులున్నారు. కానీ ఇప్పుడు ఈ పాత ప్రపంచము పరివర్తన అవుతూ ఉందని వారికి ఏం తెలుసు? తెలిసి ఉంటే తక్షణము వచ్చేసేవారు. భగవంతుడు ఇక్కడ వచ్చి ఉన్నారంటే ఇంకా ఎక్కడకు వెళ్తారు? తండ్రే లేకుండా ఎవరికీ సద్గతి లభించదు. ఎవరైనా అలిగిపోతే సద్గతిపై అలిగారని అర్థము చేసుకోండి. ఇలా చాలామంది అలుగుతూ ఉంటారు, క్రింద పడుతూ ఉంటారు. ఆశ్చర్యంగా వింటారు, నిశ్చయం చేసుకుంటారు. కొంతమంది వీరు తప్ప వేరే మార్గము లేదని అర్థము చేసుకుంటారు. వీరి ద్వారా మాత్రమే సుఖశాంతుల వారసత్వం లభిస్తుంది. వీరి ద్వారా తప్ప సుఖశాంతులు లభించడము అసంభవము. ధనము ఎక్కువగా ఉన్నప్పుడే సుఖము లభిస్తుంది. ధనములోనే సుఖం ఉంటుంది కదా. అక్కడ మూలవతనములో ఆత్మలు శాంతిగా కూర్చొని ఉంటాయి. మా పాత్ర లేకుంటే మేము సదా అక్కడే ఉండేవారమని ఎవరైనా అంటే చల్లదు. ఇది తయారు చేయబడిన నాటకమని పిల్లలకు అర్థము చేయించబడింది. అనేక మంది ఏదో ఒక విషయములో సందేహానికి వశమై వదిలేస్తారు. బ్రాహ్మణిపై అలుగుతారు, లేక
పరస్పరములో అలిగి చదువును వదిలేస్తారు. ఇప్పుడు మీరిక్కడ పుష్పాలుగా అయ్యేందుకు వచ్చారు. తప్పకుండా మేము ముళ్ళు నుండి పుష్పాలుగా అవుతూ ఉన్నామని అనుభవం చేస్తారు. తప్పకుండా పుష్పాలుగా అవ్వాలి. కొందరికి సంశయం ఉంటుంది, ఫలానా వారు ఇలా చేస్తారు, వీరిలాంటి వారు కనుకనే మేము రాము అని అంటారు. అంతే, అలిగి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చునేస్తారు. తండ్రి చెప్తున్నారు, ఇతరులపై భలే అలగండి, కానీ తండ్రిపై ఎప్పుడూ అలగకండి. బాబా వార్నింగ్ ఇస్తున్నారు. శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. గర్భములో ఏవైతే శిక్షలు లభిస్తాయో అవన్నీ సాక్షాత్కారాలు చేయిస్తారు. సాక్షాత్కారము చేయించకుండా శిక్షలు లభించవు. ఇక్కడివి కూడా సాక్షాత్కారం అవుతాయి. మీరు చదువుతూ చదువుతూ పరస్పరములో పోట్లాడుకుని అలిగి చదువును వదిలేశారు. మేము తండ్రి ద్వారా చదువుకోవాలా అని పిల్లలైన మీరు భావిస్తున్నారు. చదువును ఎప్పుడూ వదలరాదు. మీరిక్కడ మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకే చదువుతున్నారు. ఇటువంటి అత్యంత ఉన్నతమైన తండ్రిని కలిసేందుకు మీరు వస్తారు. అప్పుడప్పుడు ఎక్కువ వచ్చేస్తారు. డ్రామానుసారం కొంత కష్టం అవుతుంది. పిల్లలకు అనేక తుఫాన్లు వస్తాయి. ఫలానీ వస్తువు దొరకలేదు, ఇది దొరకలేదు అని అంటారు. ఇది లెక్కలోకి రాదు. మృత్యువు సమయం వచ్చినప్పుడు అజ్ఞాని మనుషులు మేమేం తప్పు చేశాము, అనవసరంగా కారణము లేకుండా మమ్మలను చంపుతున్నారు అని అంటారు. ఆ అంతిమ సమయంలోని పాత్రకే అకారణ రక్తపాత అని అంటారు. అకస్మాత్తుగా బాంబులు పడతాయి. పిల్లలకు కాస్త కష్టము కలుగుతుంది. సుఖము, దుఃఖము, స్తుతి, నింద అన్నీ సహించవలసి వస్తుంది. ఇక్కడి మనుషులు ఎలా ఉన్నారో చూడండి. ప్రధానమంత్రిని కూడా రాళ్లతో కొట్టేందుకు వెనుకాడరు. స్కూల్ పిల్లలు కదా, కొత్త రక్తం ఉంటుందని అంటారు. వారిని చాలా మహిమ చేస్తారు. వారు భవిష్యత్తు కొరకు కొత్త రక్తమని భావిస్తారు. కానీ ఆ విద్యార్థులే దుఃఖాన్ని కలిగించేవారిగా అవుతారు. కాలేజీలను తగలబెడతారు. ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో తండ్రి అర్థమో చేయిస్తున్నారు. డ్రామాలో పాత్రధారులుగా ఉండి డ్రామా ఆది మధ్య అంత్యాలను ముఖ్యమైన నటుల గురించి తెలియకపోతే వారినేమనాలి? అత్యంత గొప్పవారెవరో వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి కదా. వారిని గురించి కొంచెము కూడా తెలియదు. బ్రహ్మ, విష్ణు, శంకరుల పాత్ర ఏమిటో, ధర్మస్థాపకుల పాత్ర ఏమిటో తెలియదు. మనుషులు గుడ్డి నమ్మకాలతో అందరినీ సద్గురు అని అనేస్తారు. గురువు అంటే సద్గతిని కలిగించేవారు.
సర్వుల సద్గతి దాత ఒక పరమపిత పరమాత్మ మాత్రమే. పరమ గురువు కూడా వారే. జ్ఞానాన్ని కూడా ఇస్తారు. పిల్లలైనా మిమ్ములను చదివిస్తారు కూడా. వారి పాత్రయే అద్భుతమైనది. ధర్మాన్ని స్థాపన కూడా చేస్తారు. ఇతర ధర్మాలన్నిటినీ సమాప్తం కూడా చేస్తారు. ఇతరులైతే కేవలం ధర్మస్థాపన మాత్రమే చేస్తారు. స్థాపన మరియు వినాశనము చేసేవారినే గురువు అని అంటారు. నేను కాలులకు కాలుడను అని తండ్రి చెప్తున్నారు. ఏకధర్మ స్థాపన మిగిలిన అన్ని ధర్మల వినాశనము జరుగుతుంది. అనగా ఈ జ్ఞాన యజ్ఞములో స్వాహ అయిపోతాయి. ఆ తర్వాత ఎలాంటి యుద్ధము ఉండదు. ఏ యజ్ఞము రచింపబడదు. మీకు మాత్రం విశ్వము యొక్క ఆది మధ్యాంతలు తెలుసు. మిగిలిన వారంతా నేతి నేతి అని అంటూ ఉంటారు. కానీ మీరు అలా అనరు. ఈ విషయాలు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థము చేయించలేరు. కనుక పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. పిల్లలైన మీరు సుఖము దుఃఖము అవమానాలు అన్నీ సహించాలి. ఎవరిని అవమానపరిచరు. అటువంటి విషయం ఏదైనా ఉంటే తండ్రికి రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ చేయకుంటే చాలా పాపము అంటుకుంటుంది. తండ్రికి వినిపిస్తే వారిని వెంటనే హెచ్చరించడం జరుగుతుంది. ఈ సర్జన్ నుండి ఏది దాచరాదు. వీరు చాలా గొప్ప సర్జన్. జ్ఞాన ఇంజెక్షన్, దీనిని జ్ఞాన అంజనమని కూడా అంటారు. అంజనాన్ని జ్ఞాన కాటుక అని కూడా అంటారు. ఇందులో ఇంద్రజాలము మొదలైన విషయాలేవీ లేవు. మీకు పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తిని తెలియజేసేందుకు నేను వచ్చాను. పవిత్రంగా అవ్వకుంటే ధారణ కూడా జరగదు. అందుకే మళ్ళీ పాపాలు జరుగుతూ ఉంటాయి. దానిపై విజయము పొందాలి. స్వయమే వికారులకు వశమవుతూ ఉంటే ఇతరులెవ్వరికీ చెప్పలేరు. అలా చెప్తే అది మహాపాపమైపోతుంది. రామరామ అంటూ సముద్రాన్ని దాటవచ్చు అని చెప్పే పండితుని కథను కూడా తండ్రి వినిపిస్తారు. మనుషులు అది నీటి సాగరమని భావిస్తారు. ఎలాగైతే ఆకాశానికి అంతం కనుగొనలేరో సాగరం అంత్యమును కూడా కనుగొనలేరు. బ్రహ్మ మహాతత్వానికి కూడా అంత్యము లేదు. ఇక్కడ మనుషులు వాటి అంత్యలను పొందేందుకు పురుషార్థము చేస్తారు. కానీ ఇక్కడ ఎవరు పురుషార్థము చేయరు. ఇక్కడ ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తారు. పెట్రోల్ లేకపోతే ఎలా రాగలరు? ఇది సైన్స్ వారి అతి అహంకారం. దానితో వినాశనం చేసేస్తారు. విమానాల ద్వారా సుఖము ఉంది. అలాగే వాటి వలన ఎంతోమంది మరణిస్తారు. ఇది అకారణంగా చంపడమే కాదు, అజ్ఞాని మనుషులు అలా అరుస్తారు.
పిల్లలైన మీరు మాత్రం చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచము వినాశనం అవ్వాలి. మీకు తెలుసు, అనేక ధర్మాల వినాశనం అవ్వకుంటే ఒకే ఒక సత్య ధర్మము ఎలా స్థాపించబడుతుంది? సత్యయుగంలో ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. సత్యయుగం ఆదిలో ఏముండేదో ఎవరికీ తెలియదు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. అందరినీ పురుషోత్తములుగా చేసేందుకే తండ్రి వచ్చారు. అందరి తండ్రి కదా. డ్రామాను గురించి అయితే మీరు తెలుసుకున్నారు. అందరూ సత్యుగంలోకి రాలేరు. ఇన్ని కోట్ల ఆత్మలు సత్యుగంలోకి రారు. ఇవి విస్తారపు విషయాలు. ఏమి అర్థము చేసుకోలేని పిల్లలు చాలామంది ఉన్నారు. భక్తి మార్గానికి అలవాటు పడి ఉన్నారు. జ్ఞానము బుద్ధిలో కూర్చోదు. భక్తికి అలవాటు పడ్డారు. భగవంతుడు చేయలేనిదేముంది అని అంటారు. మరణించిన వారిని కూడా బ్రతికించగలరని అంటారు. బాబా వద్దకు వచ్చి ఫలానా వ్యక్తి మరణించిన వారిని బ్రతికించాడు, మరి భగవంతుడు చేయలేరా అని అంటారు. ఎవరైనా మంచి పని చేస్తే వారిని మహిమ చేయడం ప్రారంభిస్తారు. తర్వాత వారికి వేలాది మంది అనుచరులు తయారవుతారు. మీ వద్దకు చాలా కొద్ది మందే వస్తారు. భగవంతుడు చదివిస్తూ ఉంటే ఇంత తక్కువ మంది ఎందుకున్నారు అంట అని చాలామంది అడుగుతారు. అరే, ఇక్కడ మరణించాల్సి వస్తుంది, కనరసం ఉంటుంది. చాలా ఆడంబరంగా కూర్చొని గీతను వినిపిస్తారు. భక్తులు వింటారు. ఇక్కడ చెవులకు ఇంపైన విషయమే లేదు. ఇక్కడ కేవలం తండ్రిని స్మృతి చేయండని చెప్పబడుతుంది. గీతలో కూడా మన్మనాభవం అనే పదం ఉంది. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి చెప్తున్నారు, సరే మీరు బ్రాహ్మణిపై అలిగినారు, లేక సేవా కేంద్రంపై అలిగినారు, కానీ ఇంతైనా చేయండి. ఇతర సాంగత్యాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి ఒక తండ్రిని స్మృతి చేయండి. తండ్రే పతిత పావనులు. ఇంత మాత్రము చాలు. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. ఇంత స్మృతి చేసినా స్వర్గములోకి తప్పకుండా వచ్చేస్తారు. స్వర్గములో శ్రేష్ఠ పదవి పురుషార్థానుసారమే లభిస్తుంది. ప్రజలను తయారు చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఎవరిపై రాజ్యపాలన చేస్తారు? ఎవరైతే ఎక్కువగా శ్రమిస్తారో వారే శ్రేష్ఠ పదవిని పొందగలరు. ఉన్నత పదవి కొరకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. పురుషార్థము చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. ఉన్నతులు పతిత పావనులు ఒక తండ్రే అని పిల్లలకు తెలుసు. మనుషులు భలే మహిమ చేస్తారు, కానీ వారికి దాని అర్థమో తెలియదు. భారతదేశము ఎంతో ధనవంతంగా ఉండేది. భారతదేశం స్వర్గము, ప్రపంచములోని అద్భుతము. అవి మాయా అద్భుతాలు 7 ఉన్నాయి. మొత్తం డ్రామాలో అత్యంత అద్భుతమైనది
స్వర్గం, నీచాతి నీచమైనది నరకం. ఇప్పుడు మీరు తండ్రి వద్దకు వచ్చారు. మధురమైన తండ్రే ఇంత ఉన్నతంగా తీసుకెళ్తారని మీకు తెలుసు. వారిని ఎవరు మర్చిపోతారు? బయటకు ఎక్కడికి వెళ్ళినా కేవలం ఒక్క విషయం గుర్తుంచుకోండి, తండ్రిని స్మృతి చేయండి. తండ్రియే శ్రీమతమునిస్తారు, భగవాను వాచ, అంతేకాని బ్రహ్మ భగవాను వాచ కాదు. పిల్లలు, నేను మిమ్ములను ఇంత ధనవంతులుగా చేసి వెళ్ళాను, మరి మీకు దుర్గతి ఎలా జరిగింది అని అనంతమైన తండ్రే పిల్లలను అడుగుతున్నారు. కానీ ఏమీ అర్థము కానట్లు వింటూ ఉంటారు కూడా. మంచిది. मीठे मीठे सिखिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఏ కారణము వల్ల కూడా చదువును వదలరాదు. శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయి. వాటి నుండి రక్షింపబడేందుకు ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక తండ్రినే స్మృతి చేయాలి, అలగరాదు. రెండవ పాయింట్, జ్ఞాన ఇంజెక్షన్ లేక అంజనాన్ని ఇచ్చేవారు ఒక తండ్రి మాత్రమే. ఆ అవినాశి సర్జన్ నుండి ఏ విషయాన్ని దాచిపెట్టరాదు. తండ్రికి వినిపిస్తే వెంటనే హెచ్చరిక లభిస్తుంది. వరదానము, ప్రతి ఒక్కరి విశేషతను స్మృతిలో ఉంచుకొని నమ్మకస్తులుగా అయి ఏకమత సంఘటనను తయారు చేసే సర్వుల శుభచింతక భవ. వివరణ. డ్రామా అనుసారము ప్రతి ఒక్కరికి ఏదో ఒక విశేషత తప్పకుండా ప్రాప్తించింది. ఆ విశేషతను కార్యములో ఉపయోగించండి మరియు ఇతరులలో విశేషతను చూడండి. పరస్పరం ఫెయిత్ఫుల్గా ఉంటే వారి మాటల భావము మారిపోతుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరి విశేషతను చూస్తారో అప్పుడు అనేక మంది ఉంటున్న ఒకటిగా కనిపిస్తారు. ఏకమత సంఘటనంగా అవుతుంది. ఎవరినైనా నిందించే మాటలు వినిపిస్తే దానికి ఒత్తాసు పలికేందుకు బదులు వినిపించే వారి రూపాన్ని పరివర్తన చేయండి. అప్పుడు శుభచింతకులని అంట. స్లోగన్, శ్రేష్ఠ సంకల్పాల ఖజానయే శ్రేష్టమైన ప్రాలబ్ధము లేక బ్రాహ్మణ జీవితానికి ఆధారము. ఓం శాంతి.